శనగల యొక్క మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మార్కెట్ యార్డ్లో వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి కోట్ల రూపాయల యొక్క అవినీతి భాగవతానికి తెరదీసినారు. ఏ విధంగా స్కామ్ చేస్తున్నారని చెప్పి నేను నిన్నటి దినం స్పష్టంగా చెప్పిన. మూటకు 200 రూపాయలు లంచం తీసుకుంటున్నారని చెప్పిన. 200 రూపాయలు లంచంతో సరిపెట్టుకోకుండా తూకానికి 50 కేజీల మూట తూకం వేసేటప్పుడు ఒక 400 గ్రాములు 500 గ్రాముల సంచి తూకం వస్తుంది కాబట్టి 50 కేజీల ఆ సంచి తూకం పైన తీసుకోవాలి. కానీ అట్లా కాకుండా 52 కేజీలు 53 కేజీలు ప్రశ్నించేవాడిని బట్టి, కొట్లాడేవాడిని బట్టి, మెతక నోరును బట్టి మినిమం అంటే 1 కేజీ కానించి 3 కేజీల వరకు ఎట్లా పడితే అట్లా దోసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 58 రూపాయల 75 పైసలు కేజీ శనగలు. మీరు 2 కేజీలు కొడితే 120 రూపాయలు, 3 కేజీలు కొడితే 180 రూపాయలు. 180 రూపాయలు కాకపోయినా ఒకవేళ 2-2.5 కేజీ వేసుకుని 150 రూపాయలు అయితే తప్పకుండా మీరు కొడతారు. 150 రూపాయలు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. 200 రూపాయలు ఆడ మీరు దోపిడీ చేస్తున్నారు. 45 రూపాయలు లేబర్ ఛార్జ్ అని చెప్తున్నారు. 45 రూపాయలు లేబర్ ఛార్జ్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు ఇస్తుంది. వాళ్ళేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఒకవేళ 45 రూపాయలు నిజంగా రైతుకి వాళ్ళు ఇవ్వడం లేదు, ఇవ్వాలని మీరు చెప్పేది నిజమే అయితే 200 రూపాయలు తీసుకుంటున్నారు. ఆడ ఎందుకు 155 రూపాయలు తీసుకుంటున్నారు ఈ రాష్ట్ర? ఈడెందుకు 2 కేజీలు 3 కేజీలు తరుగులే తీసుకుంటున్నారు? ఈడావగా 150 రూపాయలు, ఆడావగా 200 రూపాయలు, 300 రూపాయలు మోసం చేస్తున్నారు. మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించినారనుకో, ఎవరైనా ఎందుకు ఇవ్వాలని చెప్పి మీ దగ్గర 2 జల్లెలు పెట్టుకున్నారు. 1 జల్లెడే మామూలు ఉండాల్సింది. మట్టి కానీ పరకపల్లలు కానీ ఇట్లాంటి ఉంటే గన శనగలు దాంట్లో వచ్చి జల్లి పడితే మట్టి అంతా కిందికి వస్తుంది, పరకపుల్లో నిలబడిపోతాయి. శనగలు మాత్రం తీసి తూకానికి వేస్తారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే కనుక మీరు స్పెషల్గా కొండారెడ్డి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్గా 2 జల్లెలు పెట్టుకున్నారు. మీరు ప్రశ్నించడానికి పెద్ద జల్లెడా, ప్రశ్నించకుండా చిన్న జల్లెడా పెట్టినారు. పెద్ద జల్లెడ తీసేమవుతుంది, రంధ్రాలు పెద్దయి, శనగలన్నీ కిందకి పోతాయి, తరుగు నష్టపోతాడు రైతు. ఆ నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? మీకు లంచం ఇవ్వాలా. మీకు లంచం ఇచ్చే చిన్న జల్లెడ పెడతారు. ఇంకా దాంట్లో కూడా ఇంకొక మోసం ఏం తెలిసినా, మీరే మోసం చేయాలా, మీ పార్టీ వాళ్లకు మీరు కలిసి మోసం చేయాలనుకుంటే గనా ఆ చిన్న జల్లెడలో జల్లెడ పెట్టాలి కదా, జల్లెడ పట్టకుండా ఆ శనగలలో మీరే మట్టి మీరే పరకపుల్లలు కలుపుతున్నారు తూకం ఎక్కువ వచ్చేదానికి. ఇది అయిపోయింది. అన్నిటికంటే ఘోరాతి ఘోరము, నీచాతి నీచం ఏంటంటే గన రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వాలి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజుపాలానికి సంబంధించి కానీ ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి కానీ ఈ క్రాప్ చేసినది రాజుపాలెం మండలం అయితే 26,925 ఎకరాలు, ప్రొద్దుటూరు మండలానికి అయితే 10,770 ఎకరాలు ఈ క్రాప్ చేసినారు. మొత్తం 37,695 ఎకరాలు ఈ క్రాప్ చేసినారు. ఈ 37,695 ఎకరాలకు సంబంధించి ఎకరాకు 10 మూటల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ ద్వారా నిర్ణయించబడింది. అంటే 12 పండు 13 పండు 14 పండు సంబంధం లే, ఎకరాకు 10 మూటలు ప్రభుత్వం కొంటుంది. మద్దతు ధర ఇచ్చి 5,875 రూపాయలు ఇచ్చి కొంటుంది. ఈ 37,695 ఎకరాలకు 10 మూటలు వేసుకుంటే 3,76,950 మూటలు కొనాల. 3,76,950 మూటలు తీసుకొచ్చే కొనాల. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. నేను నిన్న చెప్పింది ఏంటి, 20 ఎకరాలే చెప్పినా. ఎందుకు చెప్పిన 20 ఎకరాలు? నాకు ఈ లెక్కాచారాలు తెలియక కాదు. ఇందులో 30% రైతులు అనామత్తులు అమ్ముతారు, 30% రైతులు ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. డబ్బు అవసరం ఉండడం చేతనో, లేకుంటే పండగ తెలికే వ్యాపారస్తునికి అమ్మడమో, వాళ్ళ అవసరాల చేతనో మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పడిగాపులు ఎందుకు గాయాలని చెప్పి ముందే అమ్ముకుంటారు. అట్లా 30% తీసేసినా కానీ 40% తీసేసినా మిగిలిన 60% వేసుకున్నా ఈ 3,70,000కు 2 లక్షల మూటలు నికరం. ఎంత హీనమన్నా కానీ మార్కెట్ యార్డుకు 2 లక్షలు 2,50,000 మూటలు అయితే వస్తాయి. నేను మంచివాడిని కాబట్టి మీ మీద లేని బురదను పూసేది నాకు ఇష్టం లేదు కాబట్టి నిజాయితీగా మాట్లాడినా కాబట్టి 2 లక్షల మూటలే చెప్పినా. ఈ 2 లక్షల మూటలకు మీరు ఎట్లా కొట్టినారు లెక్క అంటే ఇప్పుడే కొట్టినారు 13 కోట్లు అని చెప్పలే నేను. ఈ మద్దతు కొనుగోలు కేంద్రాలలో శనగలు కొనుగోలు ప్రభుత్వం చేసే నాటికి పూర్తయ్యే నాటికి లెక్క కొట్టారని చెప్పినా. ఇప్పుడు మీరు కొనేది 15,000 మూటలు, అది కూడా మా దగ్గర ఉంది. 15,597.50 ఇప్పుడు కొనేది. దీంట్లో లెక్క పడింది 7,500 మూటలకే. అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం, మార్కెట్ వాళ్ళు. ఇవన్నీ చదువు మాకు తెలుసు. మీరు లెక్క ఎట్లా కొట్టి చెప్తాను కదా నేను.
మొట్టమొదటిది మూటకు 200 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. రెండవది సంచి తరువులో 2-3 కేజీలు కొడుతున్నారు. మూడవది అన్నిటికంటే నీచమైంది, రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి మీరు గతంలో 4,600కు 4,800కు 5,000 రూపాయలకు పాత స్టాకు కొనుగోలు చేసి వ్యాపారస్తులు గోడౌన్లో పెట్టుకున్నటువంటి స్టాకును ఇప్పుడు మార్కెట్ యార్డుకు 14 టైర్ల లారీలో తీసుకొస్తే మద్దతు ధర ఇస్తున్నారు. ఇది ఎట్టో నాకు చెప్పాలి. ఒక రైతు 20 ఎకరాలు పంట పండించాడు. 20 ఎకరాలు పంట పండించి ఈ క్రాప్ ప్రకారం 200 మూటలు. ఈ 200 మూటలు మార్కెట్ యార్డుకు రావాలంటే ప్రజలారా, ఈ రాజపాలెం మండలంలో కానీ ప్రొద్దుటూరు మండలంలో కానీ ఏ ఊరే సరే, గోపల్లె కానీ టంగుటూరు కానీ పుట్టిపాడు కానీ చిన్నచెట్టిపల్లె కానీ వెలవల్లి కానీ ఏదైనా సరే, కూలూరు కానీ ఇక్కడ ఇక్కడ చౌడూరు కానీ శంకరాపురం కానీ కాకరేనిపల్లె కానీ ఏ పల్లెని సరే, వాడు పండించినటువంటి 20 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన ఈ క్రాప్ ప్రకారం 200 మూటలైతే 200 మూటలు వాడు ట్రాక్టర్లు వేసుకొని మార్కెట్ యార్డుకు వస్తాడా? 14 టైర్ల పెద్ద లారీ, 14 టైర్ల లారీలు వేసుకొని వచ్చాడా? ఎక్కడి నుంచి వస్తాయి 14 టైర్ల లారీలు? 14 టైర్ల లారీలకు బాడికి ఎందుకు ఇస్తాడు? అంత అవసరం ఏముంది? వాని గ్రామంలోకి ఆ లారీ పడుతుందా? 2,400 బస్తాలు పట్టే 14 టైర్ల లారీలో మార్కెట్ యార్డుకు వస్తున్నాయంటే అవి రైతు పండించినటువంటి శనగలు కాదు. గతంలో ఓల్డ్ స్టాక్ వ్యాపారస్తులు కొని గోడౌన్లో పెట్టుకునేటువంటి శనగలు అవి తీసుకొని వస్తున్నారు. వాటికి మద్దతు ధర మీరు ఇస్తున్నారు. జనరల్గా వాటికి మద్దతు ధర ఇయ్యకూడదు. ఎట్టిస్తారంటే కదా, ఈ 30% ఎవరైతే అనామత్తులు అమ్మినారో, ఎవరైతే ఓపెన్ మార్కెట్లు అమ్మినారో ఆ రైతుల యొక్క పాస్ పుస్తకాలు తీసుకొని వాళ్ళ పేరుతో పెట్టుకొని లోపలికి తెస్తే కొండారెడ్డి అనుమతి అయితే గన ఓకే. కొండారెడ్డి అనుమతి ఎందుకు ఇస్తాడు? మీకు 4,800 రూపాయల మూటకు మీరు కొనేది ఇప్పుడు 5,875 రూపాయలు అంటే ఒక 1,000 రూపాయలు కొడుతున్నారు మీరు ప్రభుత్వంతో. ఆ 1,000 రూపాయల్లో నీకు సగం, నాకు సగం. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డికి సగము, వ్యాపారస్తుడికి సగం పెట్టుబడి పెట్టేందుకు నీకు 500, పవర్ ఉండేందుకు నాకు 500. ఇది మీరు కొట్టేది. నేను అడుగుతా ఉన్నా, రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం గతంలో స్టాకు కొని గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి వ్యాపారస్తులకు మద్దతు ధర పేరుతో దోపిడీ మీ ఎమ్మెల్యే కుమారులు చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? నిద్రపోలే. అధికారులు నిద్రపోతున్నారా? నిద్రపోలే. సహకరిస్తున్నారు. రైతుల యొక్క శ్రమను దోపిడీ చేస్తాననేది ఎవరు తెలుసునా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు. తర్వాత దోపిడీ చేస్తాననేది ఎవరు తెలుసునా? అందులో వ్యాపారస్తులు. తర్వాత దోపిడీ చేస్తాననేది ఎవరు తెలుసునా? వీరికి సహకరిస్తానే ఉద్యోగస్తులు. పాత శనిగలు స్టాకు కనుక్కోలేరా? కొత్త శనిగలకు వ్యత్యాసం లేదా? తాత్కాలిక కూరగాయల మార్కెట్ పక్కనే ఉంది SIO, అంటే సీడ్స్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. వాడు ఈ యొక్క నాణ్యతా పరిమాణాలను కనుక్కుంటాడు. ఈ పాత స్టాక్ అని చెప్పేస్తాడు. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి లే దుబ్బే ఊరు మందే పేరు మందే తోసే. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినారు చెప్తారా కదా, పెద్ద జల్లేడా చిన్న జల్లేడా? ప్రశ్నించాలా? లెక్క కట్టు. వ్యాపారస్తుడు తెచ్చాడు 14 టైర్ల లారీలో. నేను ఒకటే మాట అడుగుతానా, మార్కెట్ యార్డుకు 14 టైర్లు కలిగిన లారీలో 2,000, 2,400 మూటలు ఉండే రైతు ఎవడైనా తెచ్చాడా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా చెప్పమను. ఒక్క మూట మీద వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి వ్యాపారస్తులకు సహకరించడం చేతను, రైతుల దగ్గర మూటకు 200 రూపాయలు లంచం తీసుకునే దాని వల్లను, లేకుంటే సంచి తరుగులో 2-3 కేజీలు కొట్టే దాంట్లో కలిపి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అవినీతి చేస్తున్నారు. 800 నుంచి 1000 రూపాయల వరకు ఒక మూట మీద అవినీతి చేస్తే 2,50,000 మూటలు మార్కెట్ యార్డుకు వస్తే ఇదంతా అయిపోయే లోపల 25 కోట్ల అవినీతి. 2 లక్షల మూటలు వస్తే 20 కోట్ల అవినీతి. ఎన్ని మూటలు వస్తే అన్ని మూటలకు 800 నుంచి 1000 రూపాయలు వేసుకోండి. ఇదే నా లెక్క. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ క్రాప్ చేసిన రైతుల పేర్లు మాకు తెలుసు, ఎవరెవరు అనామత్తులు అమ్మినది తెలుసు, ఎవరెవరు ఓపెన్ మార్కెట్ అమ్మినది మా రైతులు తెలుసు. కాబట్టి వాళ్ళ పేర్లతో వ్యాపారస్తులకు సహకరించి మీరు కొట్టేసినది కూడా ఆధారాలు సహా చూపిస్తాం. ఒక్క రైతన్న మీకు చెప్పినాడా అని అడుగుతున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర రైతులు వచ్చినారు. అసలు మేము మా వాళ్ళతో లంచం తీసుకునేది కూడా మీరు ఇట్లా ప్రశ్నిస్తారని చెప్తే మేము ఫోన్ పే చేసినాం. లంచం 160 రూపాయలు తీసుకున్నారు మా రైతుతో. గాజగూడూరు సంబంధించిన రమణారెడ్డి అనే రైతుతో మూటకు 160 రూపాయలు లంచం తీసుకుంటే ఆయన ఫోన్ పే చేయమని చెప్పినా నేను. ఫోన్ పే చేసినాడు. మా దగ్గర ఆధారం ఉంది. రాజుపాలకు సంబంధించిన గురిడు అనే రైతు మా పార్టీ కాదు, ఏం కాదు, రైతు ఆయన బాగా కలిగి వచ్చినాడు. నాతో 160 రూపాయలు మూటకు తీసుకున్నారన్నా,
తర్వాత తూకాలలో సంచి తూకం 400 పోతే నాతో కేజీన్నర తీసుకున్నారు, కేజీ తీసుకున్నారు అని ఆయన చెప్తున్నాడు. ఇటువంటి 116 మంది ఉన్నారు. మా దగ్గర సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. మచ్చుకు మీకు 1, 2 ఇప్పుడు చూపించారాం. ఇంకా రేపొద్దున పెట్టండి, ఇంక 100 చూపించా. 100 మీకు చూపించేది లేదు. మీరు మద్దతు ధర ఇవ్వాల్సినది రైతుల యొక్క శ్రమకి ఇవ్వాలా, రైతుల యొక్క పండించిన పంటకి ఇవ్వాలా. వ్యాపారస్తుల గోడౌన్లో ఉండే పాత స్టాక్ మీరు మద్దతు ధర ఇస్తారా? 5,875 రూపాయలు. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము వ్యాపారస్తులకా? ప్రజల సొమ్ము దళారులకా? ప్రజల సొమ్ము ఎమ్మెల్యే కొడుక్కా? ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వము రైతులకి ఇవ్వాలి మద్దతు ధర. 13 కోట్లు కాదు. ఈ వ్యాపారం అంతా అయిపోయేతలకి వరదరాజిరెడ్డి కుమారుడు 2 లక్షల మూటలు అమ్మడబోయినా కానీ 20 కోట్ల రూపాయలు తప్పనిసరిగా అవినీతి. ఇదంతా పూర్తి అయ్యేతలకి నేను నిన్నటికే ముట్టిందని చెప్పలే. ఈ స్కాము ఇది అని చెప్పిన. నా లెక్క ప్రకారం అయితే 2 లక్షల మూటలు అమ్మడబోతాయని. ఇంకా వాళ్ళు గతంలో అనామత్తులు అమ్మినేటి, లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే రైతులు పట్టుకొని మోసం చేసి తీసుకొని పాత స్టాక్ బేసి చేస్తే 20 కోట్లు 30 కోట్లు.